అంటే వారిలో అపవాది వచ్చి కొన్ని విషబీజాలు నాటడం. అటువంటి విషబీజాలు నాటకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా తెలియగలిగి ఉండాలంటే ఖచ్చితంగా వారు జ్ఞానం కలిగి ఉండాలి. మనం కొన్ని సూత్రాలు అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. భర్త ఎన్ని పనుల్లో కూడా ఉన్నప్పటికి కూడా తన భార్యకి ఒక సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే భార్య ఏం చేస్తుందంటే తన ప్రపంచాన్ని వదిలేసి తన తల్లిని, తండ్రిని, సహోదరుని, తన పుట్టింటి వారిని అందరూ వదిలేసి నువ్వే తన ప్రపంచం అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు తనకు ఒక సమయాన్ని కేటాయించాలి. మనకు సమయం గురించి తెలుసు కదా, సమయం ఎంత విలువైందంటే డబ్బునైనా మనకు తిరిగి సంపాదించవచ్చు, కానీ వెళ్ళిపోయిన సమయాన్ని ఒక 5 నిమిషాలు మనం తీసుకురాలేము. అటువంటి వెళ్ళిపోయిన సమయాన్ని నీ భార్యతో, నీలో భాగమైన నీ భార్యతో కేటాయించినప్పుడు మీలో ఒక అద్భుతమైన బంధం ఏర్పడుతుంది. ఈరోజు బిజీ లైఫ్లో అసలుకి భార్యాభర్తలు మాట్లాడుకునే సమయం లేదండి. డబ్బు డబ్బు అని చెప్పి తిరుగుతున్నారు తప్ప భార్య ఒక బాధ భర్తకు తెలియదు, భర్త ఒక బాధ భార్యకు తెలియదు. కనీసం తిన్నావా, ఆరోగ్యం బాగుంటుందా అనే మాట కూడా అడుక్కునే విధంగా లేదు. అంత బిజీగా మన ఈరోజు ఉంటున్నారు. ఖచ్చితంగా గమనించాలి, నీ భార్యకి నీ సమయాన్ని కేటాయించాలి. ఆమె ఆరోగ్యంగా ఉందా, ఎలా ఉంది, ఆమెకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. అది నీ బాధ్యత. ఎందుకంటే తానే తన ప్రపంచాన్ని వదిలొచ్చి నువ్వే తన ప్రపంచం అనుకున్నప్పుడు, నీ కుటుంబమే తన కుటుంబం అనుకున్నప్పుడు ఆమెను ఖచ్చితంగా నువ్వు సమయాన్ని కేటాయించాలి. ఆమెకు కావాల్సిన ప్రతి ఏర్పాట్లు భర్త చేయగలగాలి, అన్ని విధాల, ఒకటి కాదు అన్ని విధాల. ఎటువంటి దాపరికం అనేది వారి మధ్యన ఉండకూడదు. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, చాలామంది భార్యాభర్తల మధ్య ఫ్రీగా ఉండలేని పరిస్థితిలో ఉంటారు. అలా ఫ్రీగా ఉండలేకుండా ఒకరి కష్టం ఒకరు చెప్పుకోకుండా ఉన్నప్పుడు ఏమవుద్దంటే అపవాది జ్వరపడతాడు. అపవాది వేరే వ్యక్తిని వాడుకొని మీ కుటుంబంలోకి పంపిస్తాడు, మీ కుటుంబాన్ని వాడు చీల్చేస్తాడు. అవకాశం మీరు ఇవ్వకూడదు. ఆ అవకాశం అపవాదికి మీరు ఇవ్వకూడదు అంటే మీరు ఏం చేయాలంటే మీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఇరువురు కూర్చుని మాట్లాడుకోవాలి, మనసు విప్పి ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకోవాలి. ఎటువంటి దాపరికం అనేది మీ మధ్యన ఉండకూడదు. మీ భార్యకి మీరు సమయాన్ని ఇస్తున్నారంటే మీ భార్యకి మీరు ఏమిస్తున్నారో విలువనిస్తున్నారు. అదే విధంగా మీ భర్తకు మీరు సమయాన్ని ఇస్తున్నారంటే మీ భర్తకు విలువిస్తున్నారు. అలాగే మనం ఎప్పుడైనా ప్రేమిస్తున్నాను, నా భార్యని ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు అనమాట. మన క్రియల్లో ఆ ప్రేమ కనపడాలి. కనపడినప్పుడు అది ప్రేమ అనపడదండి. యేసుక్రీస్తు ప్రేమించాలని చెప్పి సైలెంట్గా ఉండలేదు, మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు సంఘం కోసం.